శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు నూతన సంవత్సర పరాభవన సంవత్సర శుభావికాంక్షలు. మనము ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నాము. మరి ఈ సంవత్సరము ఈ ఉగాది పండుగ అనేది కొందరికి అనుమానాస్పదంగా కొందరు తెలుపుతున్నారు, అడుగుతున్నారు కూడా ప్రజలు కూడా. మరి ముందు వాళ్ళ అనుమానం నివృత్తి చేసుకొని ఆ తర్వాత నూతన సంవత్సరం యొక్క ఫలాఫలితాలు బలాబలాలు అనే విషయాన్ని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్ నందు మనం తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ నందు ఎందుకు అందరూ కూడా 19 అని కొందరు 20 అని కొందరు భావనలో ఉన్నారు, ఆ నివృత్తి కోసము అందరూ కూడా ఎప్పుడు చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలపడానికి ఈ ఎపిసోడ్ నందు మీకు ఈ విషయాన్ని మీకు ముందు ఉంచుతున్నాను. ఇది నా సొంతం కాదు, ఇది శాస్త్ర విదితమైనది. శాస్త్ర ప్రకారంగా మనము చేసుకోవాల్సినది ఎప్పుడు అనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ మనకు 18వ తేదీ అంటే బుధవారం, 19వ తేదీ గురువారం. గురువారం నాడు అంటే 18 నాడే అమావాస్య పూర్తిగా ఉంది. తర్వాత గురువారం 19వ తేదీ ఉదయము 7:06 తిరుపతి పంచాంగం వారి ద్వారా ఈ అమావాస్య గడియలు వెళ్ళిపోతున్నాయి. మరి మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు 20/3/2025 తేదీ నాడు తెల్లవారుజామున 5:47 పాడ్యం గడులు వెళ్ళిపోతున్నాయి. అంటే మరుసటి రోజు శుక్రవారం నాటికి ఈ పాడ్యం గడులు లేవు. ఎంతున్నా కూడా మనకు 19వ తేదీ బేస్తవారం నాడే ఈ యొక్క పాడ్యం గడియలు పూర్తిగా ఉంటున్నాయి. ఉదయము ఈ అమావాస్య గడియలు ఉన్నాయనేటువంటి యొక్క అనుమానం కొందరికి కనబడుతుంది అనమాట. కాబట్టి అమావాస్య నాడు పండుగ ఎట్లు చేసుకుంటాము అనేటువంటిది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మరి ధర్మసింధు ప్రకారము, ప్రవృత్తి ప్రకారము ఏమన్నారు అని అంటే వాళ్ళు దైవజ్ఞులు ముందు దినముగా మరుదినము సూర్యోదయ వ్యాప్తి పాడ్యమి గడియలు ఉన్నను లేకున్నాను అంటే మరుసటి రోజు ఉన్నప్పటికీ కూడా అని అర్థము. పాడ్యమి గడిలో మరుసటి రోజు ఉన్నా కూడా ముందు రోజే ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోవాలా అనేటువంటిది వాళ్ళు గ్రంథ రూపంలో మనకు తెలియపరిచారు. కావున మనము 19/3/2026 తేదీ గురువారమే మనము ఈ యొక్క ఉగాది పండుగలు జరుపుకోవాల్సి ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరాభవ సంవత్సరం యొక్క ఉగాది పండుగను గురువారం అంటే 19వ తేదీ మనము ఈ ఉగాది పండుగ చేసుకోవాల్సి ఉంటుంది అని తెలుసుకొని అందరూ కూడా ఆ రోజే ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఓం స్వస్తి.